మహబూబ్నగర్ జిల్లా డోకూరు మండలానికి చెందిన ఏదైతే గంగల నరసింహ ఏదైతే తోటలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన విషాద ఘటన చోటు చేసుకున్నట్టు చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా మన గ్రామానికి సంబంధించిన అతని బంధువర్గము అన్న ఏదైతే బాబాయ్ మీ బాబాయ్ అది ప్రధానంగా మీ బాబాయ్ చనిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఇంకేమైనా కారణాలా? మా బాబాయ్ చనిపోవడానికి తోటలు 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి బాగా లాస్ రావడము, దాంతోపాటు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వేధించడము, హోమ్ లోన్స్ మరీ ముఖ్యంగా హోమ్ లోన్స్ వాళ్ళు డబ్బులు పే చేసినా కూడా దాని తర్వాత ఇంకా 2 మంత్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ అది అనుకుంటా వాళ్ళు వేయడము. ఎక్కువ ఈ చనిపోవడం కారణం హోమ్ లోన్స్ ప్లస్ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఈ ప్రెషర్ వల్లనే మా బాబాయ్ చనిపోయిండు. ఆ చనిపోవడం కూడా నైట్ 1 గంటకు పిల్లల్ని బావిలో ఏసి ఇద్దరు తల్లి అది మా బాబాయ్, మా చిన్నమ్మ ఏసి చంపి మరి వీళ్ళు చనిపోవడం. అంటే మేము లేని మేము లేకుండా మా పిల్లలు ఎందుకు అనుకున్నారో ఏమో వాళ్ళు చనిపోయిండ్రు. అంటే ప్రధానంగా ఈ అప్పుల బాధలు ఎక్కువై వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకనే సూసైడ్ చేసుకొని చనిపోయారంటారు. వాళ్ళ ఒత్తిడి వర్తకాలనే కదా! ఇప్పుడు వాళ్ళ వ్యాపారం అంటే ఈ సంవత్సరం వస్తుంది లేకపోతే కానీ అతనికి 2, 3 ఇయర్స్ నుంచి లాస్ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు అమౌంట్ కూడా వాళ్ళకి కట్టాలంటే కట్టలేకపోయిండు. ఇంక దీంతో పాటు హోమ్ లోన్స్ చెప్తున్నా కదా! ఇంకా ఇలా అప్పుల వల్ల ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ఎక్కువడం వల్ల అతను తట్టుకోలేక చనిపోయిండు. అంటే గత 2 నెలల కింద కూడా డబ్బులు కట్టినా మనోవేదనకు గురైన ఇంటికి కూడా మేము ఇంటిని సీజ్ చేస్తామని కూడా వాళ్ళు హోమ్ లోన్ వాళ్ళు బెదిరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఇబ్బందికరంగా మారి సూసైడ్ పాల్పడ్డంటారు. ఎవ్రీ మంత్ కరెక్టే కడుతున్నాడంట. కాకపోతే 2 మంత్స్ మాత్రం కాకపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వచ్చి గట్టిగా ర్యాష్‌గా మాట్లాడడం వల్ల అతనికి ఉందే స్మూత్. అట్లాంటి వ్యక్తి తట్టుకోలేకపోయి చనిపోయిండు. ఇంగ ఊర్లలో కాల్స్ కూడా ర్యాష్ కాల్స్ రావడం, అన్ని బెదిరింపు కాల్స్ రావడం ఏదేదో అయినాయి. అట్లా అవ్వడం చనిపోవడం జరిగింది. ప్రధానంగా ఎవరెవరు చనిపోయారంటే మీ బాబాయ్, మీ పిన్ని దాంతో పాటు పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు, మగ పిల్లలు ఎంతమంది? మా బాబాయ్, మా పిన్ని, ఓ బాబు, ఒక పాప. బాబుకొచ్చేసి ఒక 15 ఇయర్స్, పాపకొచ్చేసి ఒక 13 ఇయర్స్ ఉంటాయి. ఇలా నైటు 1 గంటకు చనిపోయాను. అంటే పిల్లలు ఈ డోకూరు సంబంధించి ఊర్లోనే ఉండేవారా? అతని తండ్రి దగ్గర ఉండేవారు. అంటే వాళ్ళ పిల్లల చదువు ఎక్కడ కొనసాగుతుంది? అయితే మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మా చెల్లెలు గానీ, మా తమ్ముడు గానీ 2 ఇయర్స్ కింద వరకు చదివిండ్రు. అంటే 7th క్లాసు, ఒక 9th క్లాస్ వరకు చదివిండ్రు. కాకపోతే ఇప్పుడైతే ఉందో వాళ్ళు అక్కడే నేను లేకుండా ఇబ్బంది పెడతారని వాళ్ళ స్కూల్ కూడా 1 ఇయరే బంద్ చేపించి వాళ్ళేమన్నా పెట్టుకుంటారు పిల్లలకి ఇంకా ఇంటికాడికి వెళ్ళలేడు. వాళ్ళ అప్పులలో బాధలు ఇబ్బంది కాబట్టి ఇంటికాడికి వెళ్ళలేక పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు ఉంచుకున్నాడు. కానీ ప్రెషర్ ఎక్కువ అవడం వల్లనే చనిపోవడం జరిగింది. ప్రధానంగా సుసైడ్ వీడియోలో ఊర్లోకి వెళ్ళలేకపోతున్నాను, ఊర్లో కూడా బతకలేకపోతున్నాను, నా జీవితం ఇంతే అంటూ కూడా సెల్ఫీ వీడియోలో చెప్పాడు. అంటే ప్రధానంగా ఈ ఊర్లో వాళ్ళ ఎక్కువ బాధలు అయ్యాయా, తర్వాత అయితే ఫైనాన్స్ సంస్థ వేధింపులు ఎక్కువయ్యా? గద్వాలకు సంబంధించిన వాళ్ళు చాలా అంటే వాళ్ళు ర్యాష్గా మాట్లాడు కట్టిన కైసలకు సంబంధించిన కూడా కాగితం ఇవ్వలేదని తెలుస్తుంది. ఏం చెప్తారు? గద్వాల వాళ్ళకు అమౌంట్ కట్టాడు కొంతమంది. కాకపోతే దాని గురించి ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. గద్వాల కొంత అమౌంట్ కట్టాడు. కాకపోతే మా ఊర్లో కూడా కడతానని చెప్పాడు. కాకపోతే గద్వాల నువ్వు అమౌంట్ పే చేసినావు, మాకు కూడా పే చేయాలన్నట్ల ఒత్తిడితో ఇలా జరగడం జరిగింది. అంటే అక్కడ కట్టినావు, ఇక్కడ ఎందుకు కట్టలేదు అనే దాంతోన ఒత్తిడి ఎక్కువ చేసిండ్రు. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే తాను వడ్డీ చెల్లించాను, మిగతాది కూడా చెల్లిస్తానని చెప్పినా కూడా వినకుండా ఒత్తిడి, ఒక సైడు గ్రామస్తులు, మరొక వైపు ఏదైతే ఫైనాన్స్ సంస్థ హోమ్ లోన్కి సంబంధించిన గత 2 నెలల నుంచి కూడా వారు ఇబ్బంది చేయడంతో తాను తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోపక్క తను 100 ఎకరాల మామిడి తోట కూడా చేశాడు. పంట సమయానికి రాకపోవడం కూడా అతనికి ఏదైతే ఆర్థిక ఇబ్బంది కూడా ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను తన ఇద్దరు పిల్లల్ని హౌస్లో వేసి చంపేసి తర్వాత తన భార్యను చంపి తాను కూడా కూడా వీడియోలో చెప్పాడు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గంగుల నరసింహ మృతికి ఆర్థిక పరిస్థితి కారణమా, అసలు ఏం జరిగినది సంబంధించి దీని వద్ద ఆమె అక్క పద్మ గారు ఉన్నారు. అమ్మ, ఇప్పుడు అంటే నరసింహ గత 10 రోజుల నుంచి మీ దగ్గర మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు ఏం చెప్పాడు నరసింహ? మా ఆయనకు చెప్పిండు, మేము మందు దాకా చచ్చిపోతున్నాం చేసుకుంటున్నాం అంటే, అట్లా ఏం చేయకండి, పిల్లలు ఉన్నారు, మీరు ఏమన్నా తోటలో మాలు ఉంటే తెంపండి అంటే తోటలో మాలు ఏమి వెళ్తలేదు, అవి పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్తలేవు అన్నాడు. అన్న తర్వాత మా ఆయన ఉండే ఎంతనన్నా రాకోకో నువ్వు తీసుకొని అన్నీ నీ సిమ్ములు ఉన్నాయి కదా, ఫోన్లు మొత్తం నంబర్ మార్చేయి, నేను నీకు సిమ్ములు తెచ్చిస్తా, దూరంగా ఎక్కడన్నా ఉండు, హైదరాబాద్ పోతావా, బొంబాయి పోతావా, ఎక్కడన్నా అప్పులు చేయనోడు ఎవరు లేడు, మస్తు మంది పారిపోయినారు కదా, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు అన్నాడు. అన్న తర్వాత ఇంకా కొంచెంసేపు బాగా మాట్లాడి సర్లే బావ అంటే మా ఆడబిడ్డ మాట్లాడింది, అన్న బతుకున్న శివాలం కదన్నా, ఎన్ని రోజులు ఉన్నా మిమ్మల్ని కలుసుకోలేము, మేము ఫంక్షన్కి అటెండ్ కాలేము, మాకెందుకో ఈ జీవితం వద్దంటే, అట్లా కాదేలమ్మా, పిల్లలకి లైఫ్ ఉంది, నువ్వు ఇప్పుడు చనిపోయినా నీకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే కూడా పిల్లల్ని చంపినోళ్ళు అవుతావు, ఆ పొల్లుల్లో ఉసురు పోసుకున్న దానవు అవుతావు, వద్దు సుడు, ఇది తప్పు నిర్ణయం, ఎట్లనన్నా కానీ 1,00,000 ఇచ్చేకాడ 50 ఇచ్చేకాడ 25, 2-3 లక్షలకి ఇచ్చేకాడ 1,00,000
అది కరెక్ట్ అమ్మా, అట్లా ఎప్పుడు చేసుకోకని అన్నాము. ఇంకా 2-3 రోజులు బాగా కోసిండు మామిడికాయలు, కోసి అమ్మిండు. అమ్మి గద్వాల 10 లక్షల దాకా అప్పులు కట్టిండు. బాగా అప్పులు కట్టినా అన్నాడు. సరే నరసింహ కట్టినే కట్టినావు, నువ్వు మళ్ళీ ఎక్కడ పోతావు రా అని అడిగినాం. అంటే కల్వకుర్తికి పోతాను నేను అన్నాడు. నేనుండి నరసింహ మా ఆడబిడ్డకి ఆపరేషన్ అయింది, బియ్యం పోస్తా, ఒకసారి గద్వాలకు రాను అంటే నేను గద్వాలకు వచ్చే మాట వేరాక నేను రాను అన్న. సర్లే నేను పైసలు ఇస్తాను, మనం కూడా అక్కడికి వచ్చి పోసుకుంటావు అన్న. రానక్క అన్నాడు. అన్న తర్వాత ఇంకా అంటే ఇది ప్రధానంగా 15 రోజుల కిందటే మీ విషయం మీరు మీ దగ్గర మాట్లాడా? 15 రోజుల ముందే చెప్పాడా? చేసుకుని కాయిండు, మేము చేసుకొని లేదు. 15 రోజుల తర్వాత కాయలు తెంపి వాడు అమ్మిండు. అమ్మి మాకి మళ్ళా ఏం చేసిండు, ఒక 7-8 రోజుల కింద అక్క నేను కల్వకుర్తికి పోతా, నువ్వు మమ్మల్ని చూడాలనుకుంటున్నావు కదా, నువ్వు వస్తావా అన్నాడు. సరే నేను వస్తాను, మా బాబుని తొలుకొని వచ్చి చూసిన వాళ్ళని. పిల్లల్ని అడిగిన, అత్త మీ దగ్గరనే చదువుకుంటామని మా బాబు ఇద్దరు అడిగినారు, పాప బాబు. ఆదివారం రోజు ఒకరు చనిపోయిండు, మా అత్తమ్మ వాళ్ళు వచ్చిండు. పిల్లల్ని వదిలిపెట్టరా అంటే నేను ఆడ పోయి సెటిల్ అయినాక వదిలిపెడతా అన్నాడు. ఇంకెప్పుడు సెటిల్ అవుతావు, నువ్వు ఎప్పుడు పోతావు అని అంటే నేను పోయాకాడికి ఫోన్లు కలిసావు అన్నా కదా అక్క, ఫోన్లు కలిసావు, నువ్వు నన్ను చూడలేవు అక్క అన్నాడు. కానీ నేను ఇంత హీనంగా అనుకోలేదు. అంటే గద్వాల వైపు అప్పులు కట్టడంతో పాటు నువ్వు అక్కడ కట్టావు మాకు కట్టని కూడా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తుంది, అది మీతో చెప్పాడా? చెప్పిండు. గలిసి మాట్లాడినారు, ట్రైన్ కింద పడేస్తామని అంటున్నారు అక్క, వాళ్ళ దగ్గర చనిపోవడం ఎందుకు అక్క అంటే ఇట్లా ఎదురుగా ఉంటే అప్పులు ఇచ్చిన వాళ్ళ బాధ అట్లా ఉంటుంది, దూరంగా పోతే ఎవరేం చేయలేరు, అమెరికా అట్లా పోయి బతికిన వాళ్ళు లేరు అప్పులు చేసి. నరసింహ అట్లా చేసుకోకన్నా, మా తమ్మునికి నాకు 2 ఏళ్ళగా లేకుండా మాటలు ఇంకా 15 రోజులుగానే ఉన్నాయి అంతే. మా ఆడబిడ్డ అనిందంట, మీ అక్క దగ్గర ఎన్ని రోజులు లేని మాటలు మాట్లాడుతున్నావు అంటే, మా అక్కకి నిన్న టార్చర్ ఉన్నాయి కదా, మా అక్క నా దగ్గర మాట్లాడలేదేమో, అప్పులు కట్టినందుకే మాట్లాడుతుంది అని అంతే. అంటే 2 పిల్లలు కూడా చనిపోయారు, 2 పిల్లలు చనిపోయినప్పుడు అంటే పిల్లలు మీరు తీసుకెళ్తారంటే మీరు రమ్మని పిల్లల్ని పెట్టమన్నారు, దానికి ఏం చెప్పాడు? నేను పెడతా, టైం తీసుకుంటా, ఆలోచించుకుంటా, నాన్నగారిని వాడిని చదివిస్తా, నాని నువ్వు అమ్మల్ని తొలకపో, పాప కదా, పాప పెద్ద మంచి అయింది, వద్దులే ఇంకా నువ్వు మా పిల్లల దగ్గర, నీ దగ్గర పెట్టుకుంటే పెట్టుకో, లేదా హాస్టల్ వేస్తా వేసుకో, నాకు పిల్లగాని వదిలిపెట్టే అని అడిగిన. వాడు కూడా మా దగ్గర ఉంటాను సార్. పిల్లలు చదువుకోవడం బంద్ చేసి అక్కడ అతని దగ్గరే ఉంటున్నారా? అంటే కొన్ని రోజులు ఒక అదే ఇంకా ఈ అప్పుల టార్చర్కి వెళ్ళా వాళ్ళు కోలనే పిల్లలు దొరికిపోయినారు సార్, చదవనీయలే, ఎగ్జామ్ కూడా రానిలే. ఇది పరిస్థితి. ఏదైతే వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించి కూడా అప్పుల వాళ్ళు ఒత్తిడి తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి ఉన్న ఏదైతే బంధుత్వాలు కూడా దూరమయ్యాయి, ఈ నేపథ్యంలో అతను దూరంగా ఉండాలంటూ కూడా ఏదో తోట సాగు చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఆర్థిక పరిస్థితి, అక్కడ కూడా పంట నష్టం రావడంతో కూడా ఈ ప్రధాన కారణం అని తెలుస్తుంది. తను చనిపోతూ కూడా తన బతికి తన 2 పిల్లలను కూడా ఏం చేయాలంటూ కూడా వాళ్ళను చంపి తన భార్యను చంపి తను కూడా చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు. ఇదంతా ప్రధానంగా అంటే ఇదైతే ఈ చనిపోవడానికి కారణం ఆర్థిక పరిస్థితి, ఇబ్బందులు, ప్రధానంగా అప్పుల వేధింపులే కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి గంగల నరసింహ సంబంధించి డోకూరు సర్పంచ్ మన వద్ద ఉన్నారు. అసలు అంటే నరసింహ అందరితో ఎలా ఉండేవాడు, అంటే అతను చనిపోవడానికి ముఖ్యంగా ఆర్థిక స్థితి కారణం అంటారు? నా పేరు శ్రీనివాసులు, నేను డోకూరు గ్రామ సర్పంచ్ను. నరసింహులు గంగాల నరసింహులు మాకు వరుసకు మేనాలుడు అవుతాడు. నరసింహులు మాతోటి చాలా సౌమ్యుడు, చాలా మృదు స్వభావి, ఎలాంటి ఇబ్బందులకు పోయేటోడు కాడు, అందరితోటి కలుపుగోలుగా ఉండే వ్యక్తి నరసింహులు. కానీ గత 4 సంవత్సరాలకెళ్ళి ఈ ప్రైవేటు హౌసింగ్ లోన్ తీసుకోవడం కానీ, ఈ తోటలు కూడా సహకరించకపోవడం ద్వారా కొంచెం వాతావరణం ఏమంటే అతివృష్టి అనావృష్టిలో అట్లా వర్షాలు పడడం ద్వారా మామిడి తోటల పెంపకం ఉండే దాంట్లో నష్టపోవడం ద్వారా కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల నుంచే ఈ అఘాయిత్యం జరిగిందని మేము అనుకుంటున్నాము. అంటే ప్రధానంగా ఏదో 2 నెలల కిందట ఫైనాన్స్ సంస్థలు ఇల్లు సీజ్ చేస్తామంటూ కూడా బెదిరింపులు చేశారు. ఈ నేపథ్యంలో 2 నెలలు ఈఎంఐ కట్టాను, అయినా మళ్ళీ ఇంకా ఫైనాన్స్ వాళ్ళు వేధిస్తున్నారంటూ కూడా సెల్ఫీ వీడియోలు చెప్పాడు. ఇది ప్రధాన కారణం అంటారు? ఇది ఖచ్చితంగా మా దృష్టికి కూడా వచ్చింది, గ్రామ సర్పంచం కాబట్టి వచ్చి ఇంటికి వచ్చి నోటీస్ అతికేయడము, ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఖచ్చితంగా చేసి 2 నెలల అమౌంట్ కట్టించుకోవడం కూడా చేసిండ్రు. అది ఒక కారణమైతే ప్రధాన సమస్యనే ఉండొచ్చు. ఆప్టాస్ ఫైనాన్స్ అని ఒక ఫైనాన్స్ ద్వారా తీసుకొని ఒకటికొకటి కట్టే పరిస్థితుల్లో ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. అంటే అతనితో పాటు 2 పిల్లలు చనిపోయారని తెలుస్తుంది కూడా. పిల్లలు అంటే ఇతను చదువుకునే పిల్లలు డోకూరులో ఉండడం లేదా, అతనితో పాటే ఉంటున్నారు? పిల్లలు ప్లాన్ అయితే మహబూబ్నగర్లో హాస్టల్లో వేసిండే, పాప ఆ నర్సింహుల దగ్గరనే ఉంటుండే, 3 ఉంటుండ్రి. వాళ్ళు అందరితో మంచిగా ఉంటుండ్రి, కలుపుకోలుగా ఉంటుండ్రి. ఈ రకంగా అవుతుందని మేము ఊహించలేకుండా ఉన్నాం. ఎవరు గ్రామస్తులం కూడా అందరం చాలా బాధలో ఉన్నాం ఈరోజు.
అంటే ఇప్పుడు సెల్ఫీ వీడియో అర్ధరాత్రి ఇప్పుడు చేశాడు, అంతకుముందు ఏమన్నా మీకు అంటే ఏమన్నా సమాచారం ఇచ్చాడా, ఇలాంటి నేను తట్టుకోలేకపోతున్నాను ఏమన్నా మీతో మాట్లాడాడు? ఎవరితోటి వాళ్ళు మాతోటి అని కూడా కాదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతోటి కూడా ఎవరితోటి మాట్లాడలేదు. తనంతకు తానుగానే నిగ్రహంగా ఉండేవాడు. కానీ అనుకోని దురదృష్టమైన సంఘటన ఇది జరిగింది. ఎవరితోటి ఏం ఇబ్బంది షేర్ చేసుకోలేదు. అంటే మొదటగా పిల్లలను తొట్లో వేసి చంపేసి తన భార్యను చంపి తను చనిపోయినట్టు తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇది ఎంతవరకు మీకు తెలిసిన ఈ సమాచారం? వ్యవహారం మాకు తెలియదు. మేము పొద్దున 6 గంటలకు సుమారు 6:30 గంటలకు అక్కడ పోయినాము. అప్పుడు పోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి 9 గంటలకు 8:30-9 గంటల మధ్యలో బాడీలను బయటికి తీసిన తర్వాతనే మాకు పిల్లలని కట్టేసేసినట్లు చూసినాము. అంతవరకు పెద్దగా వాటర్లో ఉన్నాయి కాబట్టి చూడలేదు. మేము పొద్దున చూసినాం. మాకు రాత్రి ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రధానంగా అయితే ఆర్థిక పరిస్థితి, మరో పక్క బ్యాంకుల వేధింపులు ఈ ప్రధాన ఇతని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా దోహదం పడ్డట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఫైనాన్స్ సంస్థలు భారీగా అతని ఏదైతే 2 నెలల కట్టినా కూడా తాను వేధించడం దీని ప్రధాన కారణమని తెలుస్తుంది. ఖచ్చితంగా ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన కూడా అతనిపై ఒత్తిడి చేయడం కూడా ఇది ప్రధాన కారణం తెలుస్తుంది. ఇలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకొని కూడా అతని బంధువులు కోరుతున్నారు.